ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనము. ప్రజలారా, దావీదు రాజు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు, ఈ కీడు, ఈ ప్రమాదములు నాపై, ఈ ప్రతీకారములు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను అని. ప్రజలారా, ఇక్కడ ఈ కీర్తన దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు రచించినది. ప్రజలారా, ఆపద కాలంలో దావీదు ఎవరి యొద్దకు మళ్ళుకొనెను? దేవుడైన యెహోవా యొద్దకు. ఎవరి యొద్ద రక్షణ పొందుకొనుటకు వెళ్ళెను? దేవుని యొద్దకు. ఎవరిని ఆశ్రయించెను? మన దేవుని రెక్కల నీడను ఆశ్రయించెను. ఎవరు తనను రక్షించగలరని విశ్వసించి మొరపెట్టెను? తన కార్యము సఫలము చేయు దేవాది దేవునికే. ఎవరి మీద ఆనుకొని తన హృదయమును నిబ్బరంగా ఉంచుకొని పాడుచూ స్తుతిగానము చేసెను? మన ప్రభువు మీదనే. ప్రజలారా, దేవుని రెక్కల నీడ ఆయన చేతి క్రింద ఉండుటము, ఆయన కౌగిల్లో ఒదుక్కొని ఉండటము, ఆయన మీద ఆనుకొని సేద తీరటము, వాటికి మించిన రక్షణ స్థలము, వాటికి మించిన భద్రత, వాటికి మించిన ఎత్తైన కోటలు, రక్షణ దుర్గము, విశ్రాంతి స్థలములు మరేవియూ ఈ లోకంలో ఉండవు. ఈ లోకంలో శత్రువుల నుండి కాపాడుటకు, లేక ప్రమాదముల నుండి కాపాడుటకు, కీడు నుండి కాపాడబడుటకు అనేక పరికరములు, అనేక స్థలములు ఉన్నవి. అవి ఏవైనా విఫలమై మనల్ని రక్షించనేరవేమో, కానీ మన దేవుడు రెక్కల నీడ, ఆశ్రయము మాత్రము ఎవరు గాని, ఏ ప్రమాదము గాని, ఏ పరిస్థితి గాని, ఏ ఆయుధములు గాని కదల్చలేనిది. ఆయన మన దుర్గము. కేవలము మన అవసరతలు మాత్రమే అడగడము కాకుండా, మనల్ని అనుదినము కీడు నుండి, ప్రమాదముల నుండి, పొంచియున్న ఆపదల నుండి కాపాడమని, వాటిని తొలగించమని మన దేవుణ్ణి మనము ప్రార్థించవలెను. నిరంతరము మన రాకపోకల యందు మనల్ని దేవుడు కాపాడును కదా. ప్రజలారా, ఆనాడు మొర్దెకై ఎస్తేరుతో రాజుతో యూదుల యొక్క మరణశిక్షను గూర్చి మనవి చేయమని చెప్పినప్పుడు, ఎస్తేరు, నేను ఇంకను రాజునొద్దకు ప్రవేశించుటకు పిలువబడలేదని చెప్పెను. అయితే మొర్దెకై ఎస్తేరుతో, నీవు ఇప్పుడు మౌనముగా ఉండిన యెడల యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి వచ్చును. అయితే నీవును నీ ఇంటివారును నశించుదురు అని చెప్పెను. ప్రజలారా, అనగా మొర్దెకై తన దేవుడు ఖచ్చితంగా వారికి సహాయము చేయును, రక్షించును అన్న గట్టి నమ్మకము అతను కలిగి ఉండెను. షద్రకు, మెషకు, అబేద్నెగో మండుచున్న ఆ వేడిమిగల అగ్నిగుండము నుండి వారిని రక్షించుటకు వారి దేవుడు సమర్థుడన్న గొప్ప విశ్వాసము, ధైర్యము వారు కలిగియుండిరి. వారు రక్షింపబడిరి. కాబట్టి ప్రజలారా, ఏ దినము ఏ ఆపద ఎక్కడి నుండి సంభవించునో మనకు తెలియదు గనుక మనము మన దేవుని రెక్కల నీడలో దాగియుందాం. ఆయన మనల్ని రక్షించును. ఆయన విస్తారమైన రెక్కల క్రింద నీడ, స్థలము అయిపోదు. అది ఎంతమంది ఆశ్రయము పొందుకొనుటకు వచ్చినా ఇంకను పెరుగుతూనే ఉండును గాని దేవుని యొద్ద చోటు, స్థానము ఎప్పటికీ తరగదు. కాబట్టి ప్రజలారా, ప్రమాదములు, కీడులు, ఆపదలు, ఇబ్బందులు వచ్చినప్పుడు అవి తప్పింపబడుటకు మనము మన ప్రభువునకు ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు ఆ తుఫాన్లను, ఆ అలలను తన పాదముల క్రింద అణచివేయును. ఆ గాలిని, సముద్రమును, అలల వంటి పరిస్థితులను అణచివేయును. మన మీదకు వచ్చే అన్ని బాణములను దేవుడు ఆర్పివేయును. మనపైన కలిగే కీడును లయపరిచి మనల్ని కాపాడి నెమ్మదిని, విశ్రాంతిని మనకు దయచేయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మీరే మాకు శరణము, మీ పాదములే మాకు శరణము. మీరు తప్ప మమ్మను ఆదుకొనుటకు, ఆపద్దినములో రక్షించుటకు ఎవరూ లేరు. దేవుడు మా పక్షమున ఉన్నాడు అని ఈ లోకమంతా ఎరుగునట్లు దేవా, మీ రక్షణ మేము పొందుకోవలెను. మేము భక్తిలో జారిపోయినా మరలా మీ సన్నిధికే వచ్చి, మీ రెక్కల చాటుకే వచ్చి మమ్మను మేము సరిచేసుకొనవలను గాని లోకాన్ని, అపవాదిని ఆశ్రయించకూడదు. తండ్రి, మేము మీ యందు విశ్వాసము కలిగి, నిబ్బరము కలిగి, ధైర్యముగా ఉండునట్లు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.